హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తాను. మీరు కావాలంటే మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా నాకు వచ్చి సంప్రదించవచ్చు. ఇవాళ మనము యాంకిల్ అంటే చీల మండలంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాము. చాలా మంది లేడీస్ హై హీల్స్ వేసుకొని, లేకపోతే డాన్స్ చేసేటప్పుడు, లేకపోతే చాలా మంది మెట్లు దిగేటప్పుడు అప్పుడప్పుడు స్ప్రెయిన్ అవుతుంటారు. అంటే గుంతలో పడి నడుస్తూ గుంతలో పడితే కూడా యాంకిల్ అప్పుడు ట్విస్ట్ అయిపోతుంది. ఈ ట్విస్ట్ని యాంకిల్ స్ప్రెయిన్ అంటారు. అక్కడ కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, కొన్ని మజిల్స్ ఉంటాయి. సో ఈ లిగమెంట్స్ ఏమైనా టేర్ అయినా కానీ, లేకపోతే మజిల్స్ ఏమైనా టేర్ అయితే కూడా ఈ యాంకిల్ స్ప్రెయిన్ ఎక్కువ అవుతుందండి. మనం ఎక్స్రే తీస్తే మనకు కొంచెం ఎముక ఫ్రాక్చర్ ఉండదు, కానీ కండకు లిగమెంట్కి దెబ్బ తగిలినట్టు ఉంటుందండి. సో ఈ పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ స్వెల్లింగ్ ఉంటుందండి. ఈ స్వెల్లింగ్తోనే చాలా మంది పేషెంట్ కంగారు పడుతుంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అంటే రక్త కణాలు చిట్లితే అప్పుడు మీకు రెడ్ కలర్, లేకపోతే బ్లూయిష్ కలర్, గ్రీనిష్ కలర్ కూడా అక్కడ మనం చీలమండలం అట్లా కలర్ కూడా మారుతుందండి. సో చాలా పేషెంట్స్ కంగారు పడిపోతుంటారు. ఎక్స్రేలో చూస్తే ఫ్రాక్చర్ ఉండదు, కానీ కానీ మనం ఎంఆర్ఐలో చేస్తే ఏమైనా లిగమెంట్ ఇంజరీ ఉందా, మజిల్ టేర్ ఉందా మనకు దాంట్లో తెలుస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఇలా ట్విస్ట్ అయినప్పుడు, అంటే అయ్యే సందర్భంలో అప్పుడప్పుడు మనం స్పోర్ట్స్ ఆడుతాం, అంటే ఫుట్బాల్ లాంటి స్పోర్ట్స్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ ఇలాంటి స్పోర్ట్స్లో కూడా ఈ ఇంజరీస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఐస్ పెట్టుకోవాలండి. ఐస్ అప్లై చేసుకోవాలి. డైరెక్ట్లీ స్కిన్ మీదే ఐస్ అప్లై చేయండి. ఒక 10 నిమిషాలు ఐస్ అప్లై చేస్తే కొంచెం పెయిన్ తగ్గే ఆస్కారం ఉంది. తర్వాత కాలుని ఎత్తు మీద పెట్టుకోవాలి. కూర్చునేటప్పుడు కూడా కాలు వేరే చైర్ మీద పెట్టుకోవాలి. పడుకునేటప్పుడు కూడా దిండు మీద పెట్టుకుంటే మనకు కొంచెం వాపు అనేది తగ్గుతుంది. ఈ వాపు అనేది చాలా రోజులు ఉంటుందండి. ఎస్పెషలీ డయాబెటిక్స్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వాపు ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ వాపు రావడానికి కారణం గ్రావిటీ అని బాడీలో ఉన్న వాటర్ అంత వచ్చి అక్కడ చేరిపోతుంది, కాబట్టి మనకు వాపు ఉంటుంది. సో చాలా మంది కంగారు పడుతుంటారు, ఈ వాపు ఎందుకు తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు అంటే ఇది కొంతమంది 1 month, 2 months, 3 months కూడా ఉంటుందండి. సో దాని గురించి ఏం భయపడాల్సింది ఏమీ లేదు. లోపల చీము ఉంటుందా అని చాలా మంది అడుగుతుంటారు. చీము అలాంటిది ఉండదు. మెయిన్ థింగ్ అడిక్వేట్ రెస్ట్ ఇవ్వాలి. అంటే స్పోర్ట్స్ ఆడడం కొన్ని రోజులు మానేసేయాలి. 4 to 6 weeks కొన్ని రోజులు మానేసేయాలి. ఎక్కువగా నడవకూడదు. మామూలుగా వాళ్ళు ఆఫీస్ వర్క్ చేయొచ్చు, కానీ మనం మార్నింగ్ చేసే వాకింగ్ అవన్నీ ఆపేసేయాలి. దానికి ఎంత రెస్ట్ ఇస్తే అంత బెటర్. 6 weeks వరకు రెస్ట్ ఇవ్వాలి. ప్లస్ ఏమన్నా యాంకిల్ బైండర్, లేకపోతే పట్టి లాంటిది, లేకపోతే క్రేప్ బ్యాండేజ్ లాంటిది కట్టుకుంటే బెటరే ఉంటుంది. నైట్ టైమ్స్కి అవసరం ఉంటే తీసేయచ్చు. డే టైం మాత్రం మనం నడిచేటప్పుడు మనకు అది పెట్టుకుంటే కొంచెం యాంకిల్కి సపోర్ట్ ఉంటుంది. నొప్పి అస్సలు తగ్గట్లేదు, రోజుకి ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు ఫిజియోథెరపీ కూడా చేయవచ్చు. ఫిజియోథెరపీలో మన యాంకిల్ జాయింట్ దగ్గర మనకు మెషిన్స్ పెడతారు. హీల్స్ అలాంటివి వాడకూడదు. ఓకే, మెషిన్స్ పెడతారు, దాంతో కూడా నొప్పులు తక్కువైపోతాయి. సో రెగ్యులర్ షూస్ వాడండి. హీల్స్ వేయడం మాత్రం మానేయండి. ఫ్లాట్స్ వేసుకోండి లేడీస్ మాత్రం. సో దీంతో మనం ఈ ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు.